హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజైతే మనం ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాము. ఇందులో ఏంటంటే అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. దేశంలోని అత్యున్నత గౌరవమైన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. సినీ రంగంలో విశేష ప్రతిభను కనబర్చిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపై అవార్డులు అందుకున్నారు. ఈ వేడుకకు ప్రముఖ సినీ ప్రముఖులు, అలాగే కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రతినిధులు హాజరై కార్యక్రమానికి మరింత ప్రతిష్టను చేకూర్చారు. మరి ఈ ఏడాది అవార్డులలో ప్రాంతీయ సినిమాలు కూడా మంచి గుర్తింపు పొందాయి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ సహా పలు భాషల చిత్రాలు జాతీయ స్థాయిలో నిలిచాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల్లో అగ్రతారలు అవార్డులు అందుకోవడం సినీ అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. మరి అదే విధంగా సాంకేతిక విభాగాల్లోనూ కొత్త తరానికి చెందిన ప్రతిభావంతులు గుర్తింపు పొందారు. దానితో పాటు ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం తమకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుందని అన్నారు. మొత్తంగా ఈ వేడుక కళాప్రియులకు పండుగ వాతావరణాన్ని అయితే కలిగించింది. మరి అది ఏంటో చూద్దామా? ఇదిగో 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 సినిమా సంవత్సరానికి కాను ముఖ్యంగా అందులో విన్నర్స్ ఎవరో చూద్దాము. ప్రధానంగా ప్రధాన అవార్డుదారులు అంటే ఎవరు అనుకుంటున్నారు కదా? సో ఇంకెవరో కాదండి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్ ఈరోజు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని గెలుచుకున్నారు. ఉత్తమ బెస్ట్ చిత్రం ఏంటో అనుకుంటున్నారు కదా? మరి బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం 12th ఫెయిల్. మరి ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకు వచ్చింది. దాంతోపాటు విక్రాంత్ మోసి 12th ఫెయిల్ షెడ్ అవార్డ్. ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ. దాంతోపాటు ఇంకా చాలామందికి కూడా ఈ అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఇతర ముఖ్య గుర్తింపు పొందిన నటుల్లో తెలుగు రాష్ట్రంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం బెస్ట్ రీజనల్ మూవీ అంటే భగవంత్ కేసరి. ఉత్తమ చలనచిత్ర దర్శకుడు సుదీప్టో సెన్ ద కేరళ స్టోరీ అండ్ ఉత్తమ తమిళ చిత్రం పార్కింగ్. చూశారు కదా, చాలా హ్యాపీగా ఉంది. మోహన్ లాల్ యాక్టింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఆయనకి నిజంగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అనేది మనందరికీ కూడా గర్వకారణము. ఎందుకంటే ఆయన మలయాళ నటుడైనా కానీ తెలుగులో కూడా చాలా అద్భుతంగా నటిస్తారు. సో ఆయనకి ఈ అవార్డు రావడం అనేది మనకు యావత్ భారతదేశం తరఫున ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఆయన అభిమానులందరి తరఫున కూడా విషెస్ తెలియచేస్తూ ఆయన ఇంకా మరిన్ని ఎన్నో అవార్డులు పొందుకోవాలని అందరికీ కూడా గుడ్ లక్ చెప్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మోహన్ లాల్ గారు. అలాగే కంగ్రాచులేషన్స్ టు యువర్ నెక్స్ట్ అవార్డ్స్ కోసం కూడా ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలని మీరు అనుకుంటున్నారు కదా? ఎందుకు అనుకోరు? తప్పకుండా అనుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరి చేత కూడా కామెంట్ చేయించండి. మీ ఫ్రెండ్స్ అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నమస్తే.